హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. రాజేంద్ర ప్రసాద్ అండ్ శ్రీరామ్ లీడ్ రోల్స్గా చేసిన హరికథ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ రన్ టైం వచ్చేసి 3 అవర్స్ అనమాట. నేను ఇప్పుడే ఈ సిరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక ఈ సిరీస్ ప్లాట్ లైన్కి వస్తే, ఒక ఊరిలో భయంకరంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఊరిని భయపెట్టే రేంజ్లో హత్యలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆ హత్యలు దేవుడే చేస్తున్నాడు అని ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తారు. అది నిజంగా దేవుడే చేస్తున్నాడా, ఇంకెవరైనా చేస్తున్నారా అనేది కనిపెట్టడమే ఈ సినిమా బేసిక్ ప్లాట్ లైన్ అనమాట. ఈ సిరీస్ది హరికథ. రాజేంద్ర ప్రసాద్ ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ ఈ సిరీస్కి చాలా ఎలివేషన్ ఇచ్చాడు. చాలా మంచి స్టోరీ, ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ వెబ్ సిరీస్ అవుతుంది అని ఇలా చాలా ఎలివేషన్స్ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్ రాజేంద్ర ప్రసాద్ చెప్పిన రేంజ్లోనే ఉందా లేదా అంటే, నాకైతే ఈ సిరీస్ జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఇప్పుడు నాకు ఈ సిరీస్లో నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక నాకు ఈ సిరీస్లో మెయిన్గా నచ్చింది పర్ఫార్మెన్సెస్. శ్రీరామ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పే పనే లేదు, అసలు ఇరక్కొట్టాడు పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో అయితే. అలానే దాసు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేసిన అతను కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఇక ఎవరి ఎపిసోడ్కి ముందు ఒక ఫస్ట్ 5 minutes అయితే ఒక మంచి హై ఇచ్చే ఎలిమెంట్స్ పెట్టుకున్నారు బాగా. ఇక ఈ సిరీస్ కోసం తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, యూనిక్గా అనిపించింది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇక టెక్నికల్గా ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్, లైటింగ్, ఇలా చాలా బాగా వర్క్ చేసింది. టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. స్టార్టింగ్ 2 episodes అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి, చాలా ఇంటెన్స్గా బాగా ఎంగేజ్ చేశాయి. ఈ సిరీస్కి సంబంధించిన బీజిఎం ఈ సిరీస్కి చాలా హైలైట్ అనమాట. బీజిఎం చాలా బాగుంది. ఇక ప్రతి ఎపిసోడ్లో కూడా కొన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయి. ఇవి ఈ సిరీస్కి సంబంధించి నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్. ఇక ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉందండి. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇక ఈ సిరీస్లో నాకు నచ్చని విషయాలు ఏంటంటే, ఈ సిరీస్కి సంబంధించిన కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ని చాలా థ్రిల్లింగ్గా తీసే స్కోప్ ఉందన్నమాట. కానీ అలాంటి ఛాన్స్ తీసుకోకుండా దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది చాలా రొటీన్గా, ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ 2 episodes తర్వాత 3rd episode నుంచి సిరీస్ చిన్నగా దిగిపోతూ వస్తుంది. కంప్లీట్గా రొటీన్ టెంప్లెట్లోకి వెళ్ళిపోద్ది అనమాట 4th episode వచ్చేసరికి. ఇక అందులో వచ్చే సీన్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సిరీస్ మొత్తం క్లైమాక్స్ ట్విస్ట్ మీద బేస్ అయ్యారనమాట, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దీనికి రోజున కూడా ఈ సిరీస్ మొత్తం ప్రెడిక్టబుల్గా అండ్ రొటీన్గా ఉంటుంది. సో దానివల్ల క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంతగా ఏమనిపించలేదు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ గుడ్ కాన్సెప్ట్ విత్ రొటీన్ టెంప్లెట్. నాకైతే ఓకే అనిపించింది ఈ సిరీస్. లాజిక్స్ పట్టించుకోకుండా జస్ట్ టైం పాస్ అయితే చాలు అనుకుంటే మీరు ఈ సిరీస్ ఒకసారి చూడొచ్చు. ఇది ఈ హరికథ సిరీస్కి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కానీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇది ఇక్కడికి, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై, టేక్ కేర్ గైస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.